హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చఫర్. ఈరోజు ఈ వీడియోలో మీకు తెలంగాణ స్పెషల్ బగారా రైస్ కొంచెం డిఫరెంట్గా ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. దీనికోసం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని హోల్ గరం మసాలాని వేసుకోండి. దాల్చిన చెక్క, లవంగాలు, స్టార్ ఫ్లవర్, చిన్న జాజికాయ ముక్క, 2 ఇలాచి, అలాగే కొద్దిగా షాజీరా, 2 బిర్యానీ ఆకులు వేసుకుని చక్కగా వేయించుకోండి. కొంచెం చిట్టుపట్లాడిన తర్వాత దానిలో కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి. మీ కారానికి తగినట్టుగా మీరు వేసుకోండి. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని చక్కగా 3 వంతుల వరకు మగ్గేటట్టు మగ్గించుకోవాలి. ఎక్కువగా బాగా మగ్గక్కర్లేదు. ఇది అన్ని రకాల నాన్ వెజ్ కర్రీస్లోకి, అలాగే కొన్ని రకాల మసాలా వెజ్ కర్రీస్లోకి చాలా బాగుంటుంది. మీరు లంచ్ బాక్స్లో తీసుకెళ్ళడానికి కూడా సూపర్గా ఉంటుందండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత దానిలో కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే ఒక టమోటా వేసుకున్నాను. చూడండి, ఇదంతా కూడా చక్కగా 3 వంతులు మగ్గిన తర్వాత దానిలోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు చక్కగా వేయించుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ మీద ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు వెంటనే వీడియో నోటిఫికేషన్ వస్తుందండి. ఈ విధంగా పచ్చివాసన పోయే వరకు వేయించుకొని కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి. ముందుగానే మన రైస్కి సరిపడా వాటర్ని పక్కన పెట్టుకొని వేడి చేసుకోవాలి. మనం వేయించుకున్న ఈ ముక్కలన్నీ కూడా మనం ఈ వాటర్లోకి వేసుకొని కొంచెం ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోండి. బాస్మతి రైస్ ముందుగా కడిగి పెట్టుకుంటే కనుక, కడిగి నానబెడితే కనుక మీరు గ్లాసున్నర వాటర్ పోస్తే సరిపోతుంది ఒక గ్లాస్ బియ్యానికి. అలాగే నానబెట్టకుండా డైరెక్ట్గా కడిగి వెంటనే వేసేటట్టయితే ఒక గ్లాసు బాస్మతి రైస్కి 2 గ్లాసుల వాటర్ని పోసుకోవాలి. నేను వెంటనే కడిగి వెంటనే వేస్తానండి. నేను 2 గ్లాసులు వాటర్ని పోసాను. ఈ బాస్మతి రైస్ అంతా వేసుకుని చక్కగా బాగా కలిసే వరకు ఇలా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు ఇలా ఉడికించుకోవాలండి. ఇలా ఉడుకుతున్నప్పుడు దీనిలోకి 1 స్పూన్ బటర్ వేసుకోండి. ఈ రైస్ చాలా చాలా బాగుంటుందండి. మనం ఈ విధంగా కనుక చేసుకుంటే పొడి పొడిలాడుతూ మంచి గుమగుమలాడే తెలంగాణ స్పెషల్ బగారా రైస్ రెడీ అయినట్టేనండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేను వెంటనే ఆ రెసిపీని చేసి మీకు వెంటనే చూపించేస్తాను. చూడండి, ఎంతో పొడి పొడిలాడుతూ టేస్టీగా ఉండే గుమగుమలాడే తెలంగాణ స్పెషల్ బగారా రైస్ అండి. అన్ని రకాల నాన్ వెజ్ కర్రీస్లోకి చాలా బాగుంటుంది. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. చెఫారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.